ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా వీడియోకి స్టార్ట్ అయిపోదాం. ఇంకా స్టార్టింగ్ ఏమవుతుంది అంటే ఇంకా తను తీసుకొని వెళ్తూ ఉంటాడు. తనకి దెబ్బ తగిలి ఉంటుంది కదా. సో స్లోగా వెళ్ళాలంటే ఏం అవసరం లేదు, నాకు కంఫర్ట్ గానే ఉంది అనేసి ఇంకా వాళ్ళిద్దరు బైక్ లో వెళ్తుంటారు. పోలీస్ స్టేషన్ నుంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా పోలీస్ ఆఫీసర్ని అడిగింటుంది, ఏంటి కౌన్సిల్ రూమ్ లో నేను అవుట్ సైడ్ ఉన్నాను కదా, తను ఎందుకు కౌన్సిల్ రూమ్ లో ఉన్నాడు అనేసి తను అడిగితే, అది ఫైలింగ్ రిపోర్ట్స్ కోసము అలా ఉన్నాడు, నువ్వేం ఫీల్ అవసరం లేదు, అది రొటీన్ కౌన్సిలింగ్, క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, అదేం పెద్ద సీరియస్ కాదు అంటే, అవునా సరేలే అనేసి ఇంకా సరే ఏంటి కౌన్సిలింగ్ రూమ్ లో ఉన్నాడు కదా, తను 10 సిటీకి వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఎందుకు వెళ్ళాడో మీకు ఏమన్నా తెలుసా అంటే, నీకేమన్నా అడగాలంటే నువ్వు చెన్నై అడుగు, అడగద్దు, తను చెప్పాలి అనుకున్నప్పుడే తను చెప్తాడు, నేను చెప్తే బాగుండదు, నన్ను అడగడం కూడా మంచిది కాదు అనేసి ఇంకా పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అనేసి మియా అంటుంది. సో తను చెప్పాలనుకున్నప్పుడు తనకి చెప్తాడు, తనకు కొంచెం టైం ఇవ్వు, అదే తనకిచ్చే నువ్వు మంచి హెల్ప్, సరేనా అంటే సరే అని చెప్తాడు. ఇంకా బిన్ను ఆ తర్వాత చెన్న చేసి ఇంకా ఫిష్ షిప్పింగ్కి వెళ్ళింటారు. ఏమంటే ఇలా కొంతమంది నా దాంట్లో వచ్చేసి ఎలుకలు చేరేసి నా సామ్రాజ్యాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, నా వెనకాలే గోతులు తూతున్నాడు, కాబట్టి నువ్వు హైవేకి రావాలంటే సరే చూద్దాంలే అనేసి అంటుంటాడు. ఇంకో పక్కన బో దగ్గరికి వెళ్తుంది మియా. వెళ్ళేసి మియా వచ్చేసి అడుగుతుంది, ఏమి అంటే పొద్దున ఏంటి అనేసి ఇంకా బో అంటాడు. ఏం అడుగుతున్నాను నా గురించి అంటే, చెప్పు ప్లీజ్, తనకు నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటే, తను ఏమంటుందంటే నేను వేస్ట్ చేశాను చెప్పే వరకు అంటే, సరే అనేసి తను ఏం చెప్పదు. అంత లోపల రాఖీ కూడా వస్తాడు. రాఖీని కూడా అడుగుదాం అనేసి అంటుంటే, నన్ను కూడా అడిగిందిరా, నాకు షివరింగ్ వచ్చేసింది, అందుకే నేను లోపలికి వచ్చేసాను, కానీ నేను వచ్చి అడుగుతుంది అంటే, సరే అనేసి ఇంకా బిన్నా చేసి తనకి, నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తున్నాను, ఎప్పుడన్నా కావాలంటే వచ్చి జాయిన్ అవ్వు, నువ్వు వచ్చి వాళ్ళని చూసుకుంటే అంటే, నువ్వు సస్పెక్ట్ చేస్తున్నావు అంటే, లేదు నేను సస్పెక్ట్ చేయట్లేదు అంటే, నువ్వేమైనా చేయగలుగుతావు అనే నమ్మకం నాకుంది, అందుకనేసి నేను వచ్చేసి నిన్ను అడుగుతున్నాను, ఆల్రెడీ ఒకతను నన్ను మోసం చేశాడు, నువ్వు నన్ను మోసం చేస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, సో నేను హుయాన్ని మంచిగా ఉండాలనుకుంటున్నాను, నా గురించి నీకు తెలుసు కదా అనేసి ఇంకా బిన్ అంటూ ఉంటాడు. నేను ఎవరికన్నా డౌట్ ఉంటే హయర్ చేసుకోను, సో నేను నమ్ముతున్నాను కాబట్టి, నేను ట్రస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను నీకు ఇస్తున్నాను ఆఫరు. ఐసీటీ నుంచి కొంతమంది ఐటర్స్ వచ్చారు, వాళ్ళు నాకు కొద్దిగా అనుమానంగా ఉండి వాళ్ళు ఏదో చేస్తారనేసి, అందుకనేసి నేను అపాయింట్మెంట్ చేసుకుంటున్నాను, ఆలోచించుకో అంటే సరే అనేసి ఇంకా తను మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇంకా బో వచ్చేసి చనికి చెప్తాడు, ఇలా తను వచ్చి అడుగుతుందిరా, నాకేం చెప్పాలి అర్థం కావట్లేదు అంటే, సరే లేదా నేనే చెప్తారా టైం చూసి అంటే, నేను తనకి చెప్తే తనకి హార్మ్లెస్ గా ఉంటుందని నేను చెప్పట్లేదు, కానీ తను నా ప్రాబ్లం అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడు తన వైపు నుంచే చూస్తూ ఉంటుంది, తనకి ఎంత బాగా హట్ అవుతుందో తనకి అర్థం కావట్లేదు, నేనేం చేసేది, నాకు భయంగా ఉంది అనేసి తను ఇంకా బోకి చెప్తూ ఉంటాడు. ఇంకా నువ్వేమన్నా అడగాలంటే డైరెక్ట్ గా నన్నే అడుగు, అంతేగాని ఇంకేం అడగద్దు అంటే, సరే నేను టుమారో అవర్కి వెళ్ళాలా, నన్ను అడిగితే నేను చెప్తాను కదా మియా అంటే, నిన్ను అడిగితే నువ్వు చెప్పాడంటే వాళ్ళని ఎందుకు అడుగుతాను అన్నట్టు అంటుంది. సరేలే, ఈరోజైనా వచ్చి కనీసం నాకు చెప్తాను అన్నావు, సో ఈరోజు నైట్ నువ్వు స్లీప్ బాగా చేస్తే అదే చాలు అనేసి ఇంకా తను చెప్తుంది. ఇంకా తను అలా పనుకొని నిద్రపోతూ ఉంటే తను అలాగే కొంచెం చూస్తుంది. ఇంకా హైరింగ్ సంబంధించి కొన్ని చూస్తారు, అందులో కంపెనీస్ వచ్చి జాపనీస్ ట్యాక్స్, కంప్లిమెంట్ ట్రాన్సాక్షన్స్, ఆ ట్రాన్సాక్షన్స్ అంతా ఫినాన్షియల్ ఫ్రాడ్ అవన్నీ జరుగుతూ ఉంటాయి, ట్రాన్స్ఫరేషన్ సరిగ్గా ఉండవు. ఇంకా దీన్ని వచ్చేసి అడుగుతూ ఉంటాడు, ఇది ఇప్పుడు కాదు మనం కేర్లెస్ గా ఉన్నాము అనేసి దీనికి వాళ్ళ మధ్యలో చేస్తూ ఉంటారు. ఇంకా వచ్చేసి ఒక పక్కన వచ్చేసి టీనా షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది కదా, కొత్త షాపు, అక్కడికి వాళ్ళ హస్బెండ్ వస్తాడు. షాప్ బాగుంది అనేసి అంటుంటే, ఇప్పుడు నువ్వు వెళ్తావా పోలీసులు ఫోన్ చేస్తుందా అనేసి ఇంకా వాళ్ళు తరిమేస్తుంది. ఇంకా వీళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళింటారు. తనకల్లా అంత లోపల ఏమవుతుందంటే, తన కోసం వెయిట్ చేస్తుంటే, నాకు అర్జెంట్ పని వచ్చిందని తను మెసేజ్ పెట్ట వెయిట్ చేయి, అక్కడే ఉండు నేను వస్తానని చెప్పేసి తను చెప్తాడు. సో అలా ఒక డ్రామా అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా చెన్ను వెళ్ళేసి వాళ్ళ హస్బెండ్ ని బాగా కొట్టారు, ఇంకోసారి రాదనేసి ఇంకా టీనాకు కూడా కొడుకుంటాడు, దాన్ని కూడా హెరాస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటబ్బా ఈ అబ్బాయి చూడడానికి బాగున్నాడు అనేసి అనుకుంటూ ఉంటే, ఇంకా ఆ ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఇంకా ఆడు నిలబడుకొని చూస్తూ ఉంటుంది మియా. తను అంత లోపల నేను వచ్చేసాను ఎక్కడున్నావు అంటుంటే, అంత లోపల చెన్నై వస్తాడు. సో ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావా అంటే, సరే అనేసి ఇంకో మాట్లాడుకుంటుంటే అంత లోపల మన చెన్న వస్తాడు. చెన్న వచ్చి చూసి కొంచెం జెలసెస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు.
సరే తిని ఎవరంటే తిని మా బ్రదర్ అనేసి అంటే సరే సరే వెళ్దాం రా అనేసి తన ఫ్రంట్ సీట్లో కూర్చొని పెట్టుకొని తిని బ్యాక్ సీట్లో కూర్చొని పెట్టుకుంటారు. సో నా హోటల్ ఇక్కడే కొద్దిగా వర్క్ ఉంది వచ్చి చేస్తావా అంటే ఇప్పుడు ఏం వర్క్ నైట్లో ఏం వర్క్ నిజంగా నువ్వు వెళ్తున్నావా అంటే నీకు తెలీదు నేను చాలా టైం వెయిట్ చేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వస్తాను అంటే ఏంటి ఈ టైంలో నా ఇప్పుడు కాదు పాయింట్ ఇప్పుడు ఎందుకు వర్క్ చేస్తున్నావు నీకు సెన్స్ డేంజర్ అనిపించట్లేదా అంటే తనేం మంచివాడేలే కానీ నువ్వేం ఆలోచించవలేదు నువ్వేం ఫీల్ అవ్వలేదు అనేసి తను చెప్తాడు. ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటాడు చెన్న అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు మియా కోసము. టైం హాఫ్ అన్ అవర్ వెళ్ళేసి ఇంకా మియా కోసం అడుగుతాడు. హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు కదా నైన్ అప్పుడే వచ్చా అంటే సరే సరే పోదాం పద అనేసి తను తీసుకొని వెళ్ళిపోతాడు. ఎందుకు అంత తొందర పడుతున్నావు అంటే ఇంకంత లోపల వచ్చేసి తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇంకా ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇంకా డిన్నర్ చేసి అంతా చెక్ చేసి ఇంకా తను తీసుకొని వెళ్తూ ఉంటాడు హాస్పిటల్లో. ఏంటి తనకి కోపం వస్తుంది ఎలాగంటే అలా డ్రైవ్ చేస్తుంది. కోపంలో ఇంకా చెన్న చేసి అందరికీ డ్రింక్ చేసి స్పాన్సర్ చేస్తారు. ఏమైంది ఏమి రివ్యూ ఏమైంది అంటే రివ్యూ చేస్తున్నాను అనేసి ఇంకా తను చెప్తాడు. అవునా నువ్వు రివ్యూ చేస్తున్నావా సరే సరే నువ్వు వర్కింగ్ పేపర్స్ చార్జ్ డిప్యూటీ మియా అనే అన్ని చేస్తుంది ఆల్ ఆఫ్ దమ్ తనే చూస్తుంది అంటే అవును నేనే అవంతా సైన్ చేశాను అనేసి ఇంకా మియా కూడా ఉంటుంది. అవునా సరే సరే కొన్ని ఫ్యూ పేజెస్ అనేసి మిస్ అయిపోయినాయి ఫార్ములా లేదు డేటా అనేది చాలా చెత్తగా ఉంది మియా నువ్వు డిప్యూటీ లీడ్గా ఉంది ఇదే నన్ను చూసేది జాబ్ చేసేది అంటుంటే నువ్వు రివ్యూ చేసేది ఇదే నా డింగ్ అనేసి డింగ్ కూడా అడుగుతాడు. సో నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అనేసి ఇంకా ఇన్వెంటరీ ఒకసారి చెక్ చేయాలి అనేసి ఇంకా వాళ్ళకి గొడవ పడుతూ ఉంటారు. సో చెన్న చేసి ఇంకా వాళ్ళు అరుస్తుంటే సరే సరే నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి ఇంకా తను చెప్తాడు. ఇంకా తను వచ్చేసి బాగా ఇదైపోయింటాడు ఏం చేయాలనైనా తను వాడితో ఉన్నాడు అనేసి ఇంకా తనకి నాకు చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. సో సరే అనేసి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా తిని వచ్చేసి వచ్చి ఒక అమ్మాయి లవ్ చేస్తూ ఉంటాడు అని ఇంకా అమ్మాయిని ఎలా చేయాలా ఎలా వాళ్ళ పేరెంట్స్ని ఎలా ఒప్పించాలా సేవింగ్స్ లేవని వాళ్ళు అడుగుతున్నారా నాకేం చేయాలో అర్థం కావట్లేదురా అనేసి తను ఒక పక్క ఫీల్ అవుతూ ఉంటాడు. సరే సరేలే అనేసి ఇంకా తను వచ్చేసి ఓవర్ టైం అంటే లేదు లేదు డిన్నర్ ఉంది నా దగ్గర డైరెక్ట్ చెంతో అంటే అవునా సరేలే అనేసి సరే నేను వచ్చా అనేసి అంటే సరే డిన్నర్ నా మీదే నేనే ట్రీట్ ఇస్తాను పదా అనేసి అంటే సరే సరే అనేసి సరే అనేసి వాళ్ళ ముగ్గురు డిన్నర్కి వెళ్తారు. లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.